ఇక నా కొడుకు మేకల కాడికి పోయిండే సోనామ్మ మేకల కాడికి పోయిండే 2 నెలల బొంబాయికి వెళ్ళి పిలిచిన నాకు సాధ్య కాదు కొడుకు కందులు వేసిన మేకలు తీసుకుంటే కాదు అంటే పిలిచిన 2 నెలల మీటింగ్కి పోయలేడు ఏడికి పోయలేడు నేను పోయినా ముసలిది నేను పోయినా కానీ నా కొడుకు మేకల కాడికి పోయినాడు మేకల కాడికి వచ్చి రాత్రి వచ్చి పండుకున్నాడు పండుకొని ఇక ఏం చేసి లేవు అంటున్నాడు నా పిల్లగాడనే ఇక నేను ఇక దాన్ని నాకు పోయలేదు ఎవరితో జగడం చేయలేదు నా అమ్మ పోయింది ముసలిది కానీ నేను పోయలేదు ఇక నా పోటు కనిపించదా నా పోటు ఎడ కొట్లాడేది కొట్టింది అది కనిపిస్తుంది కదా నేను పోయలేదు సార్ నాకు అంటున్నాడు నాకు 3 గ్రామీణ ఉండదు గుట్టాలు మాకు అడగలేదు సారు మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి ఇస్తారా లేదా అంటే నాకు అడగడుతుండే కదా భూమి మాది ఊరికేనే పారణ కప్పినేస్తా అంటే ఏమన్నా ఏమి ఇస్తారా మా భూమి మాకు వచ్చి అడిగినాడా అందరు రాజీ అయినారు అన్నారంట వాళ్ళు రాజీ అయినా అంటానా అంటే ఓలాకు దొలకరా మా ముందల రాజీ అయినా అంటారు ఎవరు అన్నారో ఓలాకు దొలకరా మా ముందల మేము అడుగుతున్నాం మా ముందల దొరకరా ఏం చేయలేరు సారు ఇది 10 నెలల గడబడి చేయమని చెప్పిరా మీ వెనకాల ఎవరైనా ఉండి పైసలు ఇచ్చి చెప్పించిరా మాకెవరు చెప్పలేరు మాకు భూమి పోతున్నదని మా పొట్ట కలుస్తున్నదని మేమేం పోట్లాడుతున్నాం సార్ ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు మాకు ఎవరు చేయలేరు మేము పనికి పోయినాక మేము పని పోయి చేసి వచ్చి తిని పండుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేరు సార్ ఆ గొడవకు లేదు ఏం లేదు ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్లా పరిస్థితి మాకు మా భూమి పోతుంది ఇంకా మేము దెబ్బలు తినాలి సార్ ఇట్లా అమ్మా 1 గంట రాత్రి వచ్చిండ్రు సార్ అది కరెంట్ కూడా ఆఫ్ చేసిండ్రు మబ్బులా కనిపిస్తుందా మాకు 1 గంట రాత్రికి వచ్చిరా ఎవరు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు దొప్పుడే దర్వాజా కొడుతున్నారు 5 మాటలు కొట్టినాను ఆ దర్వాజా 5 మాటలు వస్తే నేను తీయలేదు ఏటా సరే మా భాషలు అన్న ఎవరంటాను మా భాష అన్న పలికెళ్ళారు వాళ్ళు దర్వాజా దనా కొడుతున్నారు కొడితే మళ్ళీ ఆడక మా తెలుగు భాషలో ఆడి చెప్పిన ఎవరంటాను అంటే మా భాషలో దర్వాజా తీయమన్నాడు పోలీసు తీయమంటే తీసినాక ఇక పిల్లానికి గుంజుకొని గొప్పకొని పోయింది నా కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయినాడు సాడు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉంటాడు ఎక్కడున్నాడో తెలుసా ఆయన కొడుకు ఎవరు నీ కొడుకు ఏ జైల్లో ఉన్నాడు ఏడా వేసినారా సార్ అని అనేది అప్పుడు కానీ ఇప్పుడు ఏడా 3 దినాలే ఏం పేరు కొడుకు పేరు భాస్య నాయక్ ఒక్క మాట చెప్పమ్మా సోనమ్మ కదా వాస్య నాయక్ కానీ నీకు కానీ భాస్య నాయక్ కానీ మీకు కానీ మేము మా పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకోటి రెచ్చగొట్టి పైసలు ఇచ్చి మీతో లొల్లి చెప్పించినామా కాదు పైసలు ఇచ్చి అధికారులను చంపమని చెప్పినామా మేమేమన్నా మీకు ఎందుకు నిరసన చెప్పారు ఎందుకు కొట్లాడారు మీరు మీ భూమి పోతుందనే కదా మాకు చేసినాడు వచ్చే ఓటు చేసిన నెలాక ఇది ఇట్లా అయింది చూడు ఓటేసిన నెలకించి నెలాకే ఒక్కనాడు ఏదాడతాం అన్నం లేదు మాకు